త్వరలో మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చండి. ప్రతి గ్రామంలోనూ సర్కారు స్కూలు ఉండాల్సిందే. మూసేసిన బడులన్నీ తెరిపించాల్సిందే. ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తాం. అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు విద్యార్థి సంఘాలు చేసినటువంటి పోరాటము, ప్రజా సంఘాలు చేసినటువంటి పోరాటం, ముఖ్యంగా దళిత బహుజన సంఘాలు చేసినటువంటి పోరాటం, ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి చేసినటువంటి పోరాటానికి మరి రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం చేస్తారా, తప్పకుండా అమలు చేస్తారని కూడా చూడాలి. మరి ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కోట సీనన్న లాంటి వాళ్ళు కానీ, లేదంటే బాలలక్ష్మి లాంటి వాళ్ళు కానీ, దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి విద్యార్థి నిర్ణయాలకు సంబంధించిన విషయంలో, లేదంటే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో మాత్రం ముందుండి ఇలాంటి సలహాలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారితో ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలన ఏ విధంగా ఉన్నో చూపించాల్సిన అవసరం కూడా ఉంది. మరి అట్లాంటి విషయంలో ప్రతి గ్రామంలో సర్కారు బడి ఉండాల్సింది, దాన్ని తప్పకుండా మెరుగుపరచాల్సిందే. పాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసిపోయినటువంటి వేలాది పాఠశాలను మళ్ళీ తిరిగి ఓపెన్ చేయించండి. ఆ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేయండి. ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్ పెట్టండి. రిజర్వేషన్ ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతాయని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో మరో 2 గ్యారెంటీల అమలు. ఏది ఏమైనా త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్లోని శనివారం విద్యాశాఖపై రివ్యూ నిర్వహించిన సీఎం అనేక అంశాలపై సూచనలు చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ బడి లేని గ్రామం రాష్ట్రంలో ఎక్కడా ఉండొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు లేరని నెపంతో గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిపించాలని అధికారులను ఆదేశించారు. ఎంత తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలను నడిపించాల్సిందేనని నొక్కి చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీలోనూ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిందేనని, అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేయాల్సిందే. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు తప్పకుండా ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టి మరీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. వీలైతే బీసీలో కూడా తప్పకుండా అందులో రిజర్వేషన్ కల్పించడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రైవేట్ యూనివర్సిటీని రద్దు చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు పోరాటం చేసినాం. రద్దు చేస్తారా, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అందులో రిజర్వేషన్ వాటా కల్పిస్తారా అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో మరి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా కనబడతా ఉన్నారు. మరి లింబాద్రి సార్ వాళ్ళందరూ ఉన్నట్టుగా కనబడుతుంది. ఏది ఏమైనా కూడా మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం త్వరలో మెగా డిఎస్సి. ఇన్ని రోజుల పాటు డిఎస్సి అంటే మాకు మామూలు డిఎస్సి కావద్దు, మెగా డిఎస్సి కావాలని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి వచ్చినాం. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి మాకు మెగా డిఎస్సి కావాలని చెప్పేసి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. దాంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పేసి అంటుంది. మరి ఈ త్వరలో అనే పదం అయితే 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. మరి కేసీఆర్ ప్రభుత్వంలో త్వరలో 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 అని చెప్పేసి విని 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 డిఎస్సి అభ్యర్థులు దాదాపుగా విసిగిపోయారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా త్వరలో అంటుంది. ఆ త్వరలో కాకుండా జనవరి 3 తారీఖు, జనవరి 10 తారీఖు, లేదంటే ఫిబ్రవరి, మార్చో అని చెప్పేసి చెప్తే బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ పెట్టి ఇట్లా డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా ఈ డిఎస్సికి ముందు ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో కూడా ఆ ప్రమోషన్లు కూడా వెంటనే కొనసాగాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది జరిగితే మాత్రం ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా అది రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.